అల్పపీడన ప్రభావంతో జిల్లాల్లోనూ విస్తృతంగా వానలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోనూ కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి వరద మొదలైంది. మధ్యతరహా ప్రాజెక్టు గన్పూర్ ఆనకట్ట పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. వర్షాభావ పరిస్థితులతో దిగాలు చెందిన ఆయకట్టు రైతులకు పంటల సాగుపై ఆశలు చిగురించాయి. పాపన్నపేట, కొల్చార, మెదక్, హవేలీ, ఘన్పూర్ మండలాల పరిధిలో వరి నాట్లు ఊపందుకున్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లోనూ జోరు వర్షం కురిసింది. ఎండల తీవ్రతతో వేసవిని తలపించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పంటల సాగుకు, పశువుల మేతకు వర్షం మేలు చేస్తోందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్లో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, జుక్కల్లో 6, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సీఎస్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ తెలిపారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5-6 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైందని, ఇంకా 26 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని సీఎస్ తెలిపారు.